ఐపీఎల్ జట్లు పాటించాల్సిన సరికొత్త మార్గదర్శకాలను బీసీసీఐ గురువారం సాయంత్రం విడుదల చేసింది. ఈ నిబంధనలు ఎంతవరకు అమలవుతాయో పర్యవేక్షించేందుకు బీసీసీఐ ఐపీఎల్ ఆపరేషన్స్ బృందాలు ఫ్రాంచైజీలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. హోటల్ కదలికలు, గెస్ట్ విజిట్స్ వంటి అన్ని వివరాలను టీమ్ మేనేజ్మెంట్లు రికార్డు చేయాలని ఆయన ఆదేశించారు. ఏదైనా నిబంధనలు ఉల్లంఘన జరిగితే వెంటనే ఐపీఎల్ ఆపరేషన్స్ టీంకు స్వయంగా నివేదించాలని, టోర్నమెంట్ సమగ్రతను మరియు ప్రతిష్టను కాపాడడంలో ఫ్రాంచైజీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని, బీసీసీఐ నిబంధనావళి ప్రక్రియ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు పాటించని పక్షంలో ఎదురయ్యే తీవ్ర పరిణామాలను సైకియా తన లేఖలో వివరించారు. ఉల్లంఘనలకు పాల్పడే ఫ్రాంచైజీలకు లేదా వ్యక్తులకు మొదట షోకాజ్ నోటీసులు జారీ చేయడమే కాకుండా ఐపీఎల్ నిబంధనల ప్రకారం భారీ ఆర్థిక జరిమానాలు విధిస్తారు. పరిస్థితి తీవ్రతను బట్టి సదరు ఆటగాడిని లేదా సహాయక సిబ్బందిని ప్రస్తుత లేదా తదుపరి సీజన్ల నుంచి సస్పెండ్ చేసి లేదా అనర్హులుగా ప్రకటించే అధికారం బీసీసీఐకి ఉంటుంది. నిషేధిత పదార్థాల వినియోగం, భద్రతా ప్రోటోకాల్ ఉల్లంఘన లేదా వేధింపుల వంటి చట్టపరమైన నేరాలకు పాల్పడితే ఆ కేసులను చట్ట అమలు సంస్థలకు అప్పగిస్తారు. ఐపీఎల్ మరియు క్రికెట్ గౌరవానికి భంగం కలగకుండా ఉండేందుకు అవసరమైన ఏ ఇతర చర్యలైనా తీసుకునే హక్కు తమకు ఉందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ 7 పేజీల అడ్వైజరీని ఫ్రాంచైజీలన్నీ ఖచ్చితంగా పాటించాలని సూచించింది.